వాళ్ళ కులం అనివార్యం. ఎంత లేదనుకున్నా సరే కులం కనబడకపోవచ్చు కానీ అనుభవంలో ఉన్నది. దీనికి ప్రత్యక్ష ప్రభావాలు పరోక్షంగా కొన్ని ఉండవచ్చు. వీటి మీద పరిశోధన మనం ఐఐటీలలో, ఐఐఎంలలో చూస్తున్నాం. ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు విపరీతమైన దానికి గురవుతున్నారని గతంలో కూడా చర్చ జరిగింది. వాటిని బ్రేక్ చేయవచ్చా? ఇక్కడ నుంచి పత్రాలు సమర్పించే అవకాశం ఉంటుందా? వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడితే ఎట్లా ఫైట్ చేయవచ్చు? ఒకటి నాకు మా లాయర్లు చెప్పింది ఏంటి అంటే, ఒక రచయిత రచనలో ఇంకొక కమ్యూనిటీని మీద అటాక్ చేశాడు లేదా ఒక వ్యక్తి మీద తీవ్ర విమర్శ చేశాడు అంటే కేసు ఎప్పుడైనా పెట్టవచ్చు. కేసుకు టైం లిమిట్ ఉండదు. ఆ పుస్తకం ఎప్పుడు రాసిందైనా కేసు పెట్టే అవకాశం ఉంది. అయితే అది చట్టంలో చట్ట ప్రకారం నిలుస్తుందా లేదా అనేది గిట్రాయి. అయితే ఇప్పుడు ఐఐటీలలో కానీ పిల్లలు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి పిల్లలు. సపోజ్ నేనే ఈ ధైర్యం చేయలే ఇన్ని కేసులు నేనెందుకు ఎట్లా రాసినప్పుడు, ఇప్పుడు నేనెందుకు ఎట్లా రాసిన పుస్తకం కూడా ఈ కేసులలో ఇరికించబడ్డది. అక్కడ సుప్రీంకోర్టులో అది లేదు. ఇక్కడ దాని మీద కూడా వీళ్ళు వాళ్ళ ఎఫ్ఐఆర్లలో రాసుకొచ్చారు. సో ఇగో వై యామ్ నాట్ ఏ హిందువులు ఇట్లా రాశాడు అట్లా రాశాడు. నేనేది ఏంటి అంటే, నేను ఒక గొర్రెలు కాసుకునే కుటుంబంలో అసలే నిరక్షరాస్యులు, వాళ్ళకు అసలు పట్టణం అంటే తెలియదు, యూనివర్సిటీ తెలియదు, స్కూల్ తెలియని తల్లిదండ్రులు, గ్రామాలు, కుటుంబాలు, కులాలు ఉన్న దగ్గర నుంచి వచ్చినప్పుడు ఎందుకో నాకు ఈ రచనలకు పూనుకోవాలని ఒక పట్టుదల వచ్చింది. దీని ద్వారా నాకేమి నేను అవార్డులు కోసం తెచ్చుకున్నోని కాదు, నాకేమో రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో లేదా నాకు నోబెల్ ప్రైజ్ వస్తుందని కాదు. ఈ సమాజం ఎట్లా మారాలి, మనోళ్ళకు వాళ్ళకు ఒక వాయిస్ ఎట్లా ఇవ్వాలి. నాకు చాలామంది చెప్తుంటారు వై యామ్ నాట్ ఏ హిందూ జరిగినప్పుడు నేను కురుమ కులం నుంచి వచ్చిన ఆ కులం ఇగో ఇక్కడ ఇట్లా ఈ పనులు చేసింది, ఆ చదవగానే మాకు అన్ని కులాలలో కూడా ఒక ఐడెంటిటీ ఉన్నది అనే భావన మీరు ఇచ్చారు, దాన్ని గౌరవంగా చెప్పుకోవచ్చు అని. కనుక నేను ఈ మొత్తం 7 ఏళ్ళ పోరాటం కింద లాయర్లను వాళ్ళు పాపం కమిట్మెంట్తో నా లాయర్లందరికీ నేను కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే ఎవ్వరూ పైసల కోసం పనిచేయలే. ఎవ్వరు కూడా సత్యప్రసాద్ గారు అయితే 6 సార్లు ఆయన విజయవాడ నుంచి వచ్చాడు, కానీ పైసా కేసుకు తీసుకోలే. కాకపోతే ఇప్పుడు ఫ్లైట్ టికెట్ నేను బుక్ చేసి ఉండవచ్చు అంతేగాని. అంటే ఇటువంటి లాయర్లు కూడా ఈ కింది కులాలకు వచ్చే లేబర్కి వచ్చే సమస్యలకు వీళ్ళు ఆధారంగా ఉండి నిలబడకపోతే అట్లా లాయర్లు తగ్గుతున్నారు. ఈ కింది కులాలకేమో ఈ అవసరాలు పెరుగుతాయి, కొత్త చైతన్యం వస్తుంది. కనుక లాయర్లు కేవలం లక్షలు ఇదే కేసులకు నేను డబ్బులు పెడితే 20 లక్షలు సరిపోవు. ఒక్కొక్క అపియరెన్స్కు వాళ్ళు చాలా డబ్బు తీసుకుంటారు. కనుక ఒక కొత్త లెసన్ వచ్చింది దీంట్లో. ఈ లాయర్లు కూడా ఏ కులం వల్ల అయినా కాదు, సరే నాకు వాదించిన లాయర్లు ఎస్సీబీసీలు ఉన్నారు. అయితే ఏ కులం వల్లైనా ఒకప్పుడు పౌర హక్కుల పట్ల అభిమానం ఉండేది, రైట్. ఒకప్పుడు కన్నాభిరాన్ ఉండే, బాలగోపాల్ కూడా పైసలు తీసుకోకుండా వాది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోతున్నది. నా కేసులో 7 ఏళ్ళ కోర్టుల చుట్టూ వాయిదాలు, తర్వాత లాయర్లను అక్కడికి పంపే టైము, ఇది చాలా టార్చరస్ లైఫ్. 7 ఏళ్ళు చాలా బాధ. తర్వాత ధైర్యం లేకపోతే గుండె అదిరిపోయి చచ్చిపోతాం. ఇది పెద్ద పెద్ద వర్గము కేసులు పెట్టింది ఇదంతా. అయితే నేను ఏదైనా కానీ అనుకొని నిలబడ్డా. కానీ ఒక రచయిత ఏమి రాయాలన్నా ఏ పదం వాడితే ఏమి వస్తుందో అనే భయం ఉంటే నేను అనేది ఏంటి అంటే, నా కేసులు మీకు అండున్నాయి. ఒకసారి కేసు గెలిచిన తర్వాత ఇవి సైటబుల్ కేసులు అయితే అంటే భావప్రకటన స్వేచ్ఛను కాపాడుతున్నాయి. భావప్రకటన స్వేచ్ఛను రాజ్యాంగ పునాదిగానే, తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ ఆధారంగా, పుస్తకాల రచన విలువల ఆధారంగా, వెస్టర్న్ సొసైటీలో వచ్చిన డెమోక్రాటిక్ విలువలు, ఇండివిజువల్ రైటర్స్ ఆధారంగా ఈ ఆర్గ్యుమెంట్లు జరిగినాయి. సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఇక్కడి వరకు జరిగినాయి. నేను
ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను యూత్కు యూనివర్సిటీలలో ఐఐటీలలో కానీ యూనివర్సిటీలలో కానీ సోషల్ సైన్స్లో కానీ ముఖ్యంగా కవులు లేదా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ లాంగ్వేజ్లలో రీసెర్చ్ చేసే వాళ్ళకు సోషల్ సైన్స్లో రీసెర్చ్ చేసే వాళ్ళకు కొత్తగా రచనలు కొత్త ఫామ్లో చేయాలనుకునేవాళ్ళు. నా రచనలన్నీ కొత్త ఫామే. ఢిల్లీ యూనివర్సిటీ 4 పుస్తకాలు పాఠ్యాంశాలుగా ఎంఏకు ఉండేనాయి. గాడ్ యాజ్ పొలిటికల్ ఫిలాసఫర్, బఫెలో నేషనలిజం, తర్వాత పోస్ట్ హిందూ ఇండియా, వైఎం నాట్ హిందూ. బీజేపీ ప్రొఫెసర్లంతా వాటిని తీసేయాలని పట్టుబట్టారు. పట్టుబడితే అన్ని కులాల విద్యార్థులు, ముఖ్యంగా జాట్లు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాటిని తీసేస్తే కనుక మేము యూనివర్సిటీ మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయాల్సి వస్తుంది. జాట్లు, పటేళ్ళు, యాదవులు, శూద్రాగ్రవర్ణం కూడా మద్దతు ఇచ్చింది మీకు. ఎందుకన్నారంటే బర్రె మీద మేము పాఠాలు చదవలే. బర్రె జాట్ల ఇళ్ళల్లో ఉంటుంది, పటేళ్ళ ఇళ్ళల్లో ఉంటుంది. వ్యవసాయ రంగం మీద ఆయన రాశాడు, పంటలు పండించే దాని మీద రాశాడు, అది సైన్స్ అని చెప్పాడు. మరి దాన్ని మేము చదువుకోకుండా మీరు చెప్పే అశాస్త్రీయమేలో బతుకమ్మా మేము? ఇంకెవరెవరు రాశారు చూపెట్టండి. కుండ మీద పాఠాలు రాశాడు ఆయన, ఇల్లు ఉడ్చే దాని మీద పాఠాలు రాశాడు. కనుక కంచాయిలే పుస్తకాలు తీసేస్తే ఈ యూనివర్సిటీలో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అని వైస్ ఛాన్సలర్ దగ్గర పోయి చెప్పారు వాళ్ళు. నాకు తెలియదు. తర్వాత నాకు వాళ్ళే ఇన్వైట్ చేసి మీటింగ్ పెట్టారు. ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ గేట్ వద్ద పెడితే వందలాది మంది రోడ్డు మీద కూర్చున్నారు నేను ఉపన్యాసం ఇస్తే. నార్త్లో ఢిల్లీ యూనివర్సిటీలో. తర్వాత దాన్నే జేఎన్యూలో ఆ రోజు మీటింగ్ పెట్టారు. సో నా యూనివర్సిటీ నా ఒక్కని పుస్తకాలు మాత్రమే వాళ్ళు తీసేయగలగలేదు. నక్సలైట్ల మీద రాసిన పుస్తకాలు తీసేశారు. రామానుజం అనే అతను ఎన్నో రామాయణాలను పుస్తకం రాస్తే సిలబస్ నుంచి తీసేశారు. ఒక్క వాల్మీకి రామాయణం గురించే చెప్పాలి అని. సో నేను అనేది ఏంటి అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ రాజ్యాంగం మనకు అండగా ఉంది. అంబేద్కర్ కేవలం విగ్రహం ఒకటే కాదు, లేదా అంబేద్కర్ పుస్తకాలు ఒకటే కాదు. రాజ్యాంగంలో ఇతరుల మనోభావాల సంగతి పక్కకు పెట్టి శాస్త్రీయబద్ధంగా పరిశోధనలు చేసి కింది కులాలను పై కులాలకు సమానంగా మార్చగలిగే రచనలు చేయడానికి మీకు నా పుస్తకాల ఆధారం. ఇక నుంచి ధైర్యంగా కుల సమస్య పైన, సామాజిక అంతరాలు వాటిపైన ధైర్యంగా రాయవచ్చు, వారి భావాన్ని వ్యక్తీకరించవచ్చు. కులం ఒక్కటే కాదు, నువ్వు చెప్పులు చేసే సైన్స్ గొప్ప సైన్స్ అని చెప్పాలి. అవును, వాళ్ళు ఏమన్నారు, అది మురుగు వాసన కొట్టేది, అది పొల్యూషన్ అన్నారు కదా. తోలు మీద ప్రాచీన ప్రపంచం అన్ని దేశాలలో లెదర్ స్క్రాల్ మీదనే రచనలు చేశారు. భారతదేశంలో బ్రాహ్మణ పండితులు లెదర్ అంటరా అనేది దైవ వ్యతిరేకమైన పదార్థము, దాని మీద మేము రాయమని తాళపత్రాల మీద రాశారు. తాళపత్రాల మీద రాసింది మిగిలిలేదు. దాని మీద ఆకుపసరతో రాస్తే తాటి ఆకు మీద ఉంటుందా? అది పోయినాయి. తర్వాత కౌటిల్యుడు వచ్చిన తర్వాత చెక్క పత్రాలు మీద రాసుకున్నారు ఆ రామాయణ మహాభారతాలని. అసలు లెదర్ పేపర్ ఆనాడు చైనాలో, ఇజ్రాయెల్లో మొత్తం బైబిల్, ఏన్షియంట్ బైబిల్ అంతా లెదర్ స్క్రాల్ మీద రాయబడ్డది. దాన్ని మలిసి కుండలలో పెట్టి జాగ్రత్త పెట్టుకున్నారు. అవి ఇప్పటికి ఉన్నాయి. నువ్వు తాళపత్రాల మీద రాస్తే పోవా? అది చెక్క మీద చెక్కి రాసినవి మిగిలినాయి. నన్నయ్య తిక్కనలు రాసిన తెలుగు అనువాదాలు కూడా మహాభారతానికి అట్లా వచ్చినాయి. నేను అనేది ఏంటంటే అది చెప్పులు చేసేది గొప్ప సైన్స్ అంటే, లేదు సైన్స్ అంటున్నావు, మా పుస్తకాలు అట్లా లేదంటే. కుండలు చేసేది, బట్టలు ఉతికే సాకలోళ్ళను మీరు, మన కులాలు కూడా, మా కులం కూడా సాకలోళ్ళు మన ఇంట్లో బట్టలు ఉతుకుతారు. వాళ్ళు సాకల మంగళోళ్ళు మన పిల్లలు పుట్టినప్పుడు బొడ్డు కోస్తారు, 21 వరకు పనులు చేస్తారు. మళ్ళీ 21 నాడు ఇంట్లోకి రాకుండా బయట మిగిలింది పెడతాం. అవును,
నాకు బొడ్డు కోసిందట సాకలింగమ్మ. ఆమె 21 వరకు మురికి బట్టలు ఉతికింది, రక్త బట్టలు ఉతికింది, తల్లి ఉతికింది, నాది ఉతికింది. 21 తర్వాత బట్టలు ఉతికినాడు బుట్ట పట్టుకొని సాకలు దాన్ని అవ్వని చడుక్కుంటే నేను ఏడ్చేది. అరే నా బొడ్డు కోసింది కదా, మంగళామే మంగళకత్తి తెచ్చి బొడ్డు కోయకపోతే సెప్టిక్ అయ్యి తల్లి చచ్చేది, పిల్ల చచ్చేది కదా. నాకు రక్షణ ఇచ్చిన మంగళోళ్ళకి సాకలోళ్ళకి ఇది కదా, వాళ్ళని ఇంట్లోకి రానిస్తాం. అప్పుడు మాదిగోళ్ళని రానియం, మాలోళ్ళని రానియం. కనుక ఈ కులం మీద రాసినప్పుడు చాలా విషయాలు బయటికి తేవాలి. ఇవి రాస్తున్నావు, నీకు ఆధారాలు ఎక్కడ ఉన్నాయని పండితుడు అడిగితే మా పుస్తకాలకు వెళ్ళి కోడ్ చేసినావు అంటే, సాకలి మంగళ బతుకు మీద నువ్వు రాయలేదు కదా, నేను మొదటిసారి రాస్తున్నా.